ఎలాంటి నోటీసులు లేకుండా ఓ పత్రికా ఎడిటర్ ఇంట్లోకి పోలీసులు దౌర్జన్యంగా చొరబడి సోదాలు చేయడం దేశ చరిత్రలో ముందెన్నడూ జరగలేదని ప్రశ్నించే గొంతును నొక్కేస్తారా అంటూ తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ధనంజయ రెడ్డి ఇంటిపై చేసిన దాడిని స్థానిక ప్రజా సంఘాల నాయకులు, జిల్లా స్థాయి జర్నలిస్టు సంఘాలు తదితరులు నిరసన వ్యక్తం చేశారు. ముంచెత్తేటటువంటి వాళ్ళు నిజాలు రాస్తున్న విలేకరులపైన ఇళ్లపైన దాడులు చేయడం అమానుషం. ప్రజా సంఘాలుగా ఐఎఫ్టి యూనియన్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ ఇంటిపైన దాడిని వెంటనే ఆ దాడి చేసినటువంటి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు నిజాయితీగా ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం నిజాలు రాస్తూ పాలక వర్గాలు అనుసరిస్తున్నటువంటి కుట్రలను ప్రజలందరికీ తెలియజేస్తూ అలాంటి వాళ్ళ ఇళ్లపైన భయభ్రాంతులకు గురి చేసి నిజాన్ని రాయకుండా అనుసరిస్తున్నటువంటి గూండాలకు వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మేము ముక్త కంఠంతో ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. అందులో భాగంగా జరుగుతున్న ఈ నిరసనని పాల్గొన్నటువంటి అన్ని పత్రిక విలేకరులకు, ఎడిటర్లకు మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాదు వీళ్ళు నిజాలు రాసినప్పటికీ పెద్ద పెద్ద సామ్రాజ్యవాద కనుసన్నల్లో నడుస్తున్నటువంటి పత్రిక యజమానులు కూడా ఇలాంటి అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఆ ఇబ్బందులను తట్టుకుని ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రజల కోసమే తన రచనలు రాస్తూ ఎన్ని కష్టాలున్నా దెబ్బలు తన్నులు తిని నిజాన్ని నింగెత్తి చాడుతూ పత్రికల్లో ప్రజలకు తెలియజేసే వాళ్ళ ఇళ్లపైన దాడి చేయడం ఇది చాలా తీవ్రమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాం. ఇది ముక్త కంఠంతో ప్రజలందరూ ఖండిస్తున్నారు. ఇలాంటి దాడులను ఆపుకోకపోతే భవిష్యత్తులో ప్రజల నిరసనల ద్వారా ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఏపీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మన సాక్షి ఎడిటరు మీద తప్పుడు కేసులు పెట్టి ఏదైతే ధనంజయ రెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టి ఏదైతే బనాయిస్తారో దాన్ని వెనక్కి తీసుకోవాలి అని జవహర్ నగర్ పాత్రికేయులందరూ మన సురేంద్రన్న ఆధ్వర్యంలో జరిగిన క్రాంతి కళాబృందంగా మేము కూడా పాల్గొంటా ఉన్నాం. ప్రశ్నించే గొంతులపై కక్ష సాధింపుల పత్రికల స్వేచ్ఛను కాలా రాస్తున్నారా, వాస్తవాలు రాసేటోళ్ళ గొంతు నొక్కుతున్నారా, ప్రజాస్వామ్య దేశములో విలువలు తీస్తున్నారా, అధికారం మాదంటూ విర్రవీగుతున్నారా, జర్నలిజం మీద మీరు దాడులు చేస్తున్నారా, గన్ను కన్న బలమైనది పెన్ను అని తెలుసుకో, గన్ను కన్న బలమైనది పెన్ను అని తెలుసుకో, మా జోలికి మీరొస్తే గద్దె కూలునని తెలుసుకో, ప్రశ్నించే గొంతులపై కక్ష సాధింపుల అని మేము ఇస్తా ఉన్నాం. ఇలాంటి ప్రతీకార చర్యలు కూడుకుంటే ఖచ్చితంగా పెన్ను అంటే గన్నుకైనా విలువైంది పెన్ను కాబట్టి ఆ పెన్నుతోని మీ ప్రభుత్వాలు ఎన్నో ఊలగొట్టిన ఇది కూడా ఊలగొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి నేను తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు జవహర్ నగర్లోని బాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జగజ్జీవన్రామ్కు పూలమాల వేసి ఈరోజు నల్ల బ్యాడ్జీలతోని నిరసన తెలుపుతున్నామంటే పత్రిక స్వేచ్ఛను ప్రభుత్వాలు అణచివేస్తున్నారు. దానికోసం ఈరోజు జవహర్ నగర్లో నల్ల బ్యాడ్జీలతో జర్నలిస్టులు అంతా సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి మీద ఏపీ పోలీసులు దాడి చేయడం తీవ్రంగా జవహర్ నగర్ జర్నలిస్ట్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో ఉండే జర్నలిస్టులు వాస్తవమైన వార్తలను వెలుగులోకి తీసుకొచ్చే వ్యక్తులపైన దాడులు చేసి ఇంటిపైన దాడులు చేయడం తీవ్రంగా ఖండిస్తాం. ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే ఏ ప్రభుత్వాలు కానీ జర్నలిస్టులతోని పోటీ పడితే వచ్చే రోజుల్లో వాళ్ళకు మనగడ ఉండదు. ఎందుకంటే ఈరోజు పేదలకు జర్నలిస్టులు అనేది వాళ్ళు జరుగుతున్న ప్రభుత్వం నుండి వచ్చే నిధులు కానీ ఏదైనా పథకాలు కానీ ఏదన్నా అవినీతి పైన ఈరోజు ప్రజలకు తెలియజేసేది వార్తాపత్రికలు, అదేవిధంగా వార్తల ద్వారా సామాన్యులకు చేరదీసేది పత్రికలు. అలాంటి వాళ్ళపైన ఈరోజు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసము, వాళ్ళ యొక్క అవసరాల కోసము ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి వత్తస్సు పలికే విధంగా ఉంటేనే
పత్రికలు నలవాలనుకోవడం ప్రభుత్వాల మూర్ఖత్వం. ఇలాంటి వ్యక్తులు ఎవరైనా చేసినా, ఏ ప్రభుత్వాలు చేసినా అవి కాలగర్భంలో కలిసిపోతాయి. ఎందుకంటే ఈరోజు జరుగుతున్న పరిస్థితులలో ఇన్ని రోజులు పత్రికకు 4th పిల్లరు జర్నలిజం, అవిటిపైనే దాడులు చేసుకుంటా మా కోసమే రాయండి, మా వార్తలే రాయండి, ప్రజలకు వచ్చే విషయాలపైన తెలియజేయకుండా ఏదో మీరు రాసే వార్తలు చూసుకుంటేనే ఉండాలనుకొని మేము చెప్పినట్టే ప్రభుత్వాలు చెప్పే వార్తలు అవిటిపైన రాస్తేనే పత్రికలు నడుస్తాయనుకుని ప్రభుత్వాలు అనుకుంటే కాలగర్భంలో కలుస్తుంటాయి. ఇలాంటి దాడులు ఎవరైనా ఏ ప్రభుత్వం చేసినా జర్నలిస్టులు ముక్త ఖండంతో తీవ్రంగా ప్రభుత్వాలపైన దాడి చేస్తాయి. ఇది మొదటి రోజే. రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు జరిగితే తీవ్రంగా జర్నలిస్టుగా జవహర్ నగర్ తరఫున ఖండిస్తున్నాం. ఎవరైనా మీడియా పైన దాడి చేస్తే అది సహించేది లేదంటూ తెలియజేస్తున్నాం. ఇక్కడ మన పత్రికా విలేకరుల పైన జరిగిన దాడిని ఏపీ తెలంగాణ ప్రభుత్వం అయిన ధనంజయ అన్న పైన ఇంటిపైన దాడిని తీవ్రంగా ప్రగతిశీల మహిళా సంఘంగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే పత్రికా విలేకరులతో మాత్రమే మన రాజకీయ నాయకులుగానే ఎదుగుతున్నాము. మన భవిష్యత్తు వాళ్ళే మన పేపర్ పెట్టి ప్రజలకు గుర్తు చేస్తూ మనం ఓట్లు దండుకుంటున్నాం అనే విషయం మర్చిపోయి ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారు అనేసి వాళ్ళని తీవ్రంగా వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు చేసినా కూడా మేము ప్రగతిశీల మహిళా సంఘంగా మేము ముందుంటాము. ఇలాంటి దాడులని ఖండించకపోతే తీవ్రతరం చేస్తాము. సిటీ వ్యాప్తంగా కూడా విలేకరుల పైన దాడులు జరగాలని మేము తీవ్రంగా ఖండిస్తూ ముగిస్తాం. ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి ఇంటిపై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్లోని సాక్షి రిపోర్టర్ ధనంజయ రెడ్డి గారి ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఈరోజు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ నల్ల జెండాలతోటి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ విచ్చేసినటువంటి పత్రికా సోదరులు మరియు వివిధ కుల సంఘాల ప్రజలు, ప్రజా సంఘాల ప్రజలు అందరూ విలేకరు మిత్రులందరికీ సపోర్ట్గా నిలుస్తూ వారి సమస్యలపై పోరాడాలని చెప్పేసి ఈ దాడిని తీవ్రంగా ఖండించాలని చెప్పేసి కోరుతూ అన్ని ప్రజా సంఘాలు ముక్తకంఠంగా సంఘీభావం తెలియజేస్తున్నాయి. పత్రికలు తనకున్న స్వేచ్ఛలో ప్రతి విషయాన్ని ప్రజలకు తెలియజేసే పరిస్థితులు జరుగుతుంటాయి. అదేవిధంగా ప్రభుత్వాలు తమకు అనుకూలంగానే రాయాలని చెప్పేసి కక్షపూరితంగా ప్రవర్తిస్తే ప్రభుత్వాలు భవిష్యత్తులో తగిన మూల్యాలు చెల్లించుకోవాల్సి వస్తుంది. అధికారం ఉంటే మేము చెప్పిందే రాయాలనే ధోరణి మంచిది కాదని చెప్పేసి తెలియజేస్తూ మరియు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ధనంజయ రెడ్డి గారికి న్యాయం చేయాలి, ఆయనపై దాడి చేసిన వ్యక్తులను శిక్షించాలని చెప్పేసి కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ మరియు భవిష్యత్తులో మీలాంటి వ్యక్తులకు కానీ శక్తులకు కానీ ఎటువంటి ఇబ్బంది జరిగినా అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు తోడుంటాయని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను. నిర్దాక్షిణ్యంగా ఆయన ఇంటికి అర్ధరాత్రి వెళ్ళి ఏదైతే దాడి చేసిందో ఆ దాడిని ఖండించడానికి వచ్చేసిన ప్రజా సంఘాల నాయకులు, మేడ్చల్ నియోజకవర్గ జర్నలిస్ట్ మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను సాక్షి తన కలంతో నిత్యం ప్రజలకు చూపెట్టే ప్రయత్నం చేస్తుండగా కేవలం కక్షపూరితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఎలాగైనా సాక్షిపై దౌర్జన్యం చేసైనా సరే దాన్ని మూసివేయించాలనే కుట్రలు పన్ని ఎడిటర్ గారిపై అర్ధరాత్రి దౌర్జన్యం చేయించి అక్రమ కేసులు బనాయించి అక్రమంగా అరెస్టులు చేసి సాక్షి పత్రికపై కక్షపూరిత చర్యలు చేస్తున్నందుకు దాన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అక్కడ ఏపీలో జరిగిన విషయాన్ని ఇక్కడ ఖండించడానికి ఇచ్చేసిన మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిస్తున్నాం. గత వారం రోజుల క్రితం సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి ఇంటిపైన ఏపీ పోలీసులు అర్ధరాత్రి గుట్టు చప్పుడు కాకుండా మన ఇంట్లో సోదాలు నిర్వహించడానికి ఏదైతే ఏపీ ప్రభుత్వం చేస్తుందో ఆ పోలీసుల ద్వారా ప్రభుత్వం కలంని నిజాన్ని రాస్తే దాన్ని కట్టడి చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు దేశ చరిత్రలనే ఏ ఎడిటర్ ఇంటిపైన ఈ విధంగా దాడులు చేసిన పరిస్థితి లేవు. ఒక ఎడిటర్ ఇంటిపైన దాడులు చేస్తారంటే ఆ ప్రభుత్వం ఎంత భయపడుతుందో మనకు అర్థమవుతుంది. ఇకపై ఇలా
ఒక ఎడిటర్ ఇంటిపైన చేసిందంటే సామాన్యుల పరిస్థితి ఎట్లా ఉందో ఆంధ్రప్రదేశ్లో అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో ఇదే విధంగా చర్యలు జరగకుంటే భారత రాజ్యాంగం మనకు కల్పించింది హక్కులను ఏదైతే పత్రికా స్వేచ్ఛను హరించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం చూస్తుందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ ప్రజలు ఏ జర్నలిస్టులు సహించడానికి సిద్ధంగా లేరు. ఈ విధంగా ఈరోజు ఈ దాడిని ఖండించడానికి ప్రజా సంఘాలు, కుల సంఘాలు, అదేవిధంగా మేడ్చల్ నియోజకవర్గంలోని జర్నలిస్టులు అందరూ ఐక్యంగా ముందుకు వచ్చి ఈ విధంగా నిరసన చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇదే నిరసన పెద్ద ఎత్తున ఆ వైఖరిని ఏదైతే ముందు వైఖరి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తుందో దాన్ని రాబోయే రోజుల్లో మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.